మిత్రులారా, మీడియా ద్వారా ప్రజలందరికీ నమస్కారం. ఇదొక విచిత్రమైన కేసు. భారతీయ న్యాయ చరిత్రలో బహుశా ఇటువంటి కేసు ఇంతకుముందు ఎప్పుడు జరిగి ఉండదు. కనీసం ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలో కూడా ఇటువంటి కేసు నాకు తెలిసి ఎప్పుడు జరగల. కాబట్టి హింసా నృత్యంతో పాటు ఈ కేసును కూడా గిన్నిస్ బుక్లో చేర్చడానికి పూర్తి అర్హతలు ఉన్నటువంటి కేసు. 2024లో ఎన్నికలకు ముందు ఒక సంఘటన, ఓ 3 నెలల ముందు, ఎన్నికలకు 3 నెలల తర్వాత ఒక సంఘటన జరిగినాయి. రెండు ఒకే ఇష్యూ గురించినటువంటి కేసులు. 2 కేసులు రిజిస్టర్ చేశారు. మొట్టమొదట ఫిబ్రవరి 2024లో ఎఫ్ఐఆర్ నెంబర్ 90 రిజిస్టర్ అయింది. అందులో ఎఫ్ఐఆర్ కట్టక ముందే విమానం టికెట్లు బుక్ చేసుకుని బొంబాయి వెళ్ళి ఒక డాక్టరు, నటి, ఒక యంగ్ ఉమెన్ ఆమె తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆమె పేరు కాదంబరి జత్వాని. తీసుకొచ్చి కేసు పెట్టారు. 42 రోజులు జైల్లో ఉంచారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చి విధించినటువంటి షరతులకు లోబడి ఇంకొక 1-2 నెలల్లో ఇక్కడే చుట్టుపక్కల ఇబ్రహీంపట్నంలో ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఉండేవారు. ఈ లోపల ఎలక్షన్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈ కథ యొక్క అసలు రంగు బయటకు వచ్చింది. తెలిసిన వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో చాలా రోజులు ఈ కథ చక్కర్లు కొట్టిన తర్వాత ప్రభుత్వానికి తెలిసి ఊరకే ఉన్నారో తెలియక ఊరకే ఉన్నారో మనకు తెలియదు, కానీ TV5 మూర్తి గారికి దీని ఆచూకీ తెలిసి ఆ డాక్టర్ కాదంబరి జత్వానితో మాట్లాడి ఆమె వైపు నుంచి అసలు స్టోరీ తెలుసుకుని ఆయన దాన్ని మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చకి దారితీశారు. దాని ప్రకారం జరిగింది ఏమిటి అనేది లోకమంతా తెలిసింది. సుమారుగా సెప్టెంబర్ 6-7 తారీఖుల్లో ఈ స్టోరీ, ఈ కథ TV5లో బద్దలైన తర్వాత సెప్టెంబర్ 13వ తారీఖు 2024 నాడు ఇంకొక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు నెంబర్ 469. ఆ ముందర చేసిన 90 ఎఫ్ఐఆర్ ఇబ్రహీంపట్నంలోనే, 469 ఇబ్రహీంపట్నంలోనే. 2 కేసుల్ని సిఐడికి బదలాయించారు. ఇంతకీ జరిగింది ఏమిటాయా అని చెప్పి కాదంబరి జత్వాని గారు చెప్పిన దానికి, దాన్ని దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు వెల్లడించిన పత్రాలు, కోర్టులో వేసినటువంటి పత్రాలను బట్టి చూస్తే నిజానికి జరిగింది ఏమిటాయంటే కాదంబరి జత్వాని గారి మీద ఒక తప్పుడు కేసు నమోదు చేసి ఆమె తల్లిదండ్రుల్ని బొంబాయి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అనేది దర్యాప్తులో తేలింది. ఏ దర్యాప్తు? 469 ఎఫ్ఐఆర్ దర్యాప్తులో తేలింది. నిజాలు అవే, ఫ్యాక్ట్స్ అవే, ఎలిగేషన్స్ అవే, కానీ నిజాలు ఏమిటన్నది దర్యాప్తులో తేలింది. ఆ తేలిన దర్యాప్తుని కోర్టులో సబ్మిట్ చేసినటువంటి వివిధ పత్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సిఐడి పోలీసులే కోర్టులకు తెలియజేశారు. ఎప్పుడు ఈ కేసులో ఈ 469లో నిందితుడైనటువంటి విద్యాసాగర్ని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచినటువంటి విషయాలు, తర్వాత ఇంకొక అరెస్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచిన విషయాలు, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఆ మొట్టమొదట చేసినటువంటి కేసు 90వ నెంబర్ కేసు పూర్తిగా తప్పుడు కేసు. అందులో పెట్టినటువంటి పత్రాలు తప్పుడు పత్రాలు, ఫోర్జ్డ్ పత్రాలు, బ్యాక్ డేటెడ్ పత్రాలు, పాత తేదీలు వేసి తయారు చేసినటువంటి పత్రాలు అని ఈ రిమాండ్ రిపోర్ట్లు అన్నింటిలోనూ రాశారు. తర్వాత విద్యాసాగర్ గారు బెయిల్ పిటిషన్ వేశారు. అందులో కూడా పోలీసులు వాళ్ళ వెర్షన్ ఫైల్ చేశారు. అవన్నీ రికార్డులో ఉన్నాయి, కోర్టు రికార్డులో. తర్వాత విద్యాసాగర్ గారు నన్ను రిమాండ్ చేయడమే తప్పు అని చెప్పి హైకోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేశారు. దాన్ని డిస్మిస్ చేశారు. అందులో కూడా చాలా ప్రతివాదాలు జరిగినాయి. అవన్నీ కూడా కోర్టు రికార్డులో ఉన్నాయి. ఆయన బెయిల్ పిటిషన్ అప్పట్లో క్యాన్సిల్ అయింది. తర్వాత కొద్ది రోజులకు బెయిల్ వచ్చింది, అది వేరే విషయం. ఇవన్నీ ఇలా ఉండగా ఈ కేసులో ముద్దాయిల్లో ఒకరైనటువంటి విశాల్ గున్ని ఐపీఎస్ గారు, మిగిలిన ఐపీఎస్ ఆఫీసర్లు కూడా హైకోర్టుకు వెళ్ళి ఈ 469 కేసులో తదుపరి దర్యాప్తు నిలిపివేయవలసింది, స్టే ఇవ్వవలసింది అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ ఆ తదుపరి దర్యాప్తు మీద ఇవాళ స్టే ఉంది. స్టే కూడా కొన్ని నెలలుగా కొనసాగుతుంది.
ఆ స్టే ఎత్తివేయించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంటే దాన్ని ఫర్దర్ దర్యాప్తు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందో లేదో మనకు అర్థం కావడం. సరే, ఇది ఇలా ఉండగా సడన్గా మొట్టమొదటి పెట్టినటువంటి 90 ఎఫ్ఐఆర్ కేసులో కాదంబరి జత్వానీ గారి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ ఈ మధ్యన సిఐడి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమని పెట్టారయ్యా ఛార్జ్ షీటు సంతకం లేని ఛార్జ్ షీటు సోషల్ మీడియాలో ముందు లీక్ చేశారు. దాని మీద బాగా సోషల్ మీడియాలోను ఈవెన్ ప్రధాన మీడియాలో కూడా చాలా చర్చ నడిచింది. ఆ చర్చలో సడన్గా కాదంబరి జత్వానీ బ్లాక్మెయిలర్, హనీ ట్రాప్, డబ్బుల కోసం కుక్కల విద్యాసాగర్ని వేధించినటువంటి మహిళ అనేటటువంటి కథనాలు పుంఖాలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినాయి. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా 2024లో అయ్యో పాపం బొంబాయి నుంచి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి తల్లిదండ్రుల్లో పాటు తీసుకొచ్చి ఇన్ని రోజులు జైల్లో పెట్టారు ఒక తప్పుడు కేసులో, ఎంత అన్యాయం, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇవ్వక ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు, అందులో వాడినటువంటి పత్రాలు ఫోర్జరీ పత్రాలను తేలింది, అందులో చూపించిన సాక్షులు మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చి అసలు ఈ కాదంబరి అనే ఆవిడ మేము ఎప్పుడు చూడలేదు, ₹1 మేము పే చేయలేదు, విద్యాసాగర్ పే చేస్తుండగా చూడలేదు అని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు 164 వాంగ్మూలాలు ఇచ్చారు. అందులో వాడినటువంటి జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 2018 అని డేట్ వేశారు, కానీ అది కొన్నది 2023లో. అందులో కాదంబరి గారి అడ్రస్ చూపించింది 2018కి సంబంధించిన అడ్రస్గా చూపించింది ఇంట్లోకి వాళ్ళు 2020లో వెళ్ళారు, అసలు 2018లో ఆ ఇంట్లోనే లేరు. కాబట్టి ఇది పూర్తిగా తప్పుడు పత్రం అని చెప్పి ఇదే మీడియా హెడ్లైన్స్లో ఫ్రంట్ పేజీలో మెయిన్ పేజీల్లో కథనాలు రాసింది. మళ్ళీ అదే మీడియా ఈ రోజున కాదంబరి బ్లాక్మెయిలరు లేకపోతే హనీ ట్రాప్ అని చెప్పి స్టోరీలు రాసింది. రికార్డు చూస్తే ఈ విద్యాసాగర్ గారి మీద ఆయన 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్కి పోటీ చేశారన్నట్టు రికార్డులో ఉంది. అప్పట్లో ఆయన వేసిన ఎలక్షన్ ఎఫిడవిట్లో 17 ఎన్నో కేసులు తన మీద పెండింగ్ ఉన్నట్టుగా చెప్పాడు, 17 కోట్ల ఆస్తులు 6 కోట్ల అప్పులు ఉన్నట్టుగా చూపించారు. తర్వాత అది 2014 ఎలక్షన్. 2017లో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు 9 కోట్ల రూపాయలు జింపెక్స్ అనే కంపెనీకి ఎగ్గొట్టారని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో ఈయన్ని అరెస్ట్ చేసినట్టుగా 2017లో వాళ్ళు ఒక పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు, సిసిఎస్ పోలీసులు హైదరాబాద్. 2025లో చెన్నై పోలీసులు ఈయన ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా న్యూస్ పేపర్లో రిపోర్ట్లు ఉన్నాయి. అప్పట్లో ఆయన్ని గురించి రకరకాలుగా రాసిన మీడియా ఇవాళ పారిశ్రామికవేత్త విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పి విద్యాసాగర్ గారి స్వరూప స్వభావాలు మొత్తం మారిపోయినాయి. ఇవాళ ఆయన పారిశ్రామికవేత్త విద్యాసాగర్ అయిపోయారు. అందుకే అన్నది ఇది ఒక విచిత్రమైన కేసు. ఇంతటి విచిత్రాలు మీరు ఎప్పుడు కని విని ఎరగరు. ఏ కేసులో అయితే పెట్టిన పత్రాలు తప్పుడువని, పెట్టిన సాక్ష్యాలు తప్పుడుగని అధికారపూర్వకంగా ఎఫ్ఎస్ఎల్ సాక్షిగా మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాల సాక్షిగా రూఢి చేసుకుని కోర్టుకు తెలియపరిచారో అదే కేసులో అవే పత్రాలు అదే సాక్షులను ఉపయోగించి అదే బాధితురాలి మీద ఇవాళ ఛార్జ్షీట్ వేశారు. ఎటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం, ఎటువంటి పరిపాలనలో ఉన్నాం ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే చట్టాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా మెలికలు తిప్పేసి ముక్కలు చేసి ఎలా పడితే అలా వాడుకునే పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. విద్యాసాగర్ గారు బెయిల్ పిటిషన్ వేసిన బెయిల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే అందులో జత్వానీ గారు ఆమె తమ వాంగ్మూలాన్ని రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ సబ్మిట్ చేసింది. ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్లో ఆమె చెప్పింది ఏంటంటే, నాకు సజ్జన్ జిందాల్ అనే ఆయనకి బాంబేలో ఒక కేసు నడుస్తుంది, దాని ఎఫ్ఐఆర్ నెంబర్ 764, బాంద్రా కుర్లా పోలీస్ స్టేషన్లో కేసు. ఆ కేసులో నేను ముందుకు పోకుండా ఆ కేసుని నేను విత్డ్రా చేసుకోవడానికి బలవంత పెట్టడం కోసమే ఇక్కడ నా మీద ఈ తప్పుడు కేసు పెట్టారు అని చెప్పి ఆవిడ వాంగ్మూలంలో చెప్పింది. తర్వాత ఆవిడ పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు కూడా ఆ 90 నెంబర్ మొట్టమొదటి కేసులో
పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు కూడా పోలీసులు ఇంట్రాగేషన్లో ఎంతసేపు నువ్వు ఆ కేసు వెనక్కి తీసుకుంటావా లేదా అని చెప్పి నన్ను బలవంతం పెట్టారు, ఆ కేసును వెనక్కి తీసుకోమని బలవంతం పెట్టారు అని చెప్పి ఆమె రిటర్న్ ఆర్గ్యుమెంట్స్లో ఇచ్చింది. అది నిజమో కాదో మనకు తెలియదు. నిజమో కాదో నిర్ధారించాల్సిన పని ఎవరిది? దర్యాప్తు చేసిన అధికారులదే కదా, ఇన్వెస్టిగేటర్స్దే కదా. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఎక్కడా రికార్డు మీద లేవు. ఆమె ఏదో అన్నది, నాకు అక్కడ బొంబాయిలో గొడవ ఉంది, దాని గురించి ఇది పెట్టారు అని. నువ్వు ఇక్కడ తప్పుడు కేసు పెట్టావని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. అయినప్పుడు ఆ మూలాల్లోకి వెళ్ళాలా వద్దా? ఏమీ లేదు. ఆ జిందాల్తో గొడవ ఏమిటో, జిందాల్ అనే ఇష్యూ ఏంటో ఎక్కడా ఇన్వెస్టిగేషన్లో ఎవ్వరూ దాన్ని ముట్టుకోవాలి. దాని అర్థం ఏంటి మీరే ఊహించుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఎవరి కోసం చట్టాలు వ్యవస్థలు పనిచేస్తున్నాయంటే బలవంతులు, ధనవంతులు, పలుకుబడి కలిగిన వాళ్ళు, రాజకీయంగా పలుకుబడి కలిగిన వాళ్ళు, వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఇన్వెస్టిగేషను ఒక పోలీస్ స్టేషన్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా చేయరు. ఇది మన రాష్ట్రంలో ఉన్న అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిఐడి చేసిన ఇన్వెస్టిగేషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టిట్యూషనల్ అండ్ జ్యూరిస్ప్రుడెన్షియల్ అబ్సర్డిటీ. రాజ్యాంగపరంగా, న్యాయశాస్త్రపరంగా పూర్తి అసంబద్ధమైనటువంటి దర్యాప్తు. సిఐడిలో మామూలు పోలీస్ స్టేషన్లో జరిగినట్టు జరగవు ఇన్వెస్టిగేషన్. ఒక కేసు ఎఫ్ఐఆర్ కట్టాలన్నా కానీ సిఐడి చీఫ్, అడిషనల్ డీజీనో ఉంటారు, ఆయన పర్మిషన్ కావాలి. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ప్రిలిమినరీ అప్రైజల్ రిపోర్ట్ PAR అని ఒకటి సబ్మిట్ చేయాలి. అంటే కేసు ఏమిటి, దాంట్లో విషయాలు ఏమిటి, ఇప్పటివరకు దర్యాప్తు ఏంటి, ఇది ముందుకు వెళ్ళగలిగిందా కాదా అని ప్రిలిమినరీ అసెస్మెంట్ అప్రైజల్ రిపోర్ట్ ఉంటుంది. అది సిఐడి డీజీ దాకా వెళ్తుంది. దాన్ని ఆయన అప్రూవ్ చేయాలి. ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన అప్రూవ్ చేయాలి. అరెస్ట్ చేయాలంటే ఆయన అప్రూవ్ చేయాలి. ఛార్జ్షీట్ వేసే ముందు DFA అని ఒకటి పంపిస్తారు, డ్రాఫ్ట్ ఫైనల్ అప్రైజల్, అది అప్రూవ్ చేయాలి. డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ అప్రూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఛార్జ్షీట్ వేస్తారు సిఐడి కేసుల్లో. ఇంత తతంగం ఉంటుందంటే అంత అత్యున్నత స్థానంలో దీని మీద దర్యాప్తు మీద సూపర్విజన్ ఉంటుంది. అటువంటి కేసులో ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా, ఒక్కటంటే ఒక్క సాక్ష్యాధారం కూడా లేకుండా ఒక ఛార్జ్షీట్ వేయడం అనేది సిఐడి చరిత్రలో జరగలేదని కాదు, జరిగినాయి అంతకుముందు కూడా. రాష్ట్ర విభజన తర్వాత మన సిఐడి పరిస్థితి ఈ దుస్థితికి వచ్చింది. సిఐడి ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు. మహా గొప్ప కేసులు ఇన్వెస్టిగేట్ చేసిన చరిత్ర సిఐడికి ఉంది. జూబ్లీ హిల్స్లో రామానాయుడు స్టూడియో దగ్గర కార్ బాంబ్ బ్లాస్ట్లో డజన్ల కొద్ది మంది, అందులో చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు, చనిపోయిన కేసులో ఎంత పగడ్బందీ ఇన్వెస్టిగేట్ చేశారంటే ఒక కుట్ర కేసు, అది కాన్స్పిరసీ కేసు. అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళకంటే పరోక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది, మద్దెల చెరువు సూరితో సహా 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అందులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేసు. అక్కడ దాకా దర్యాప్తు గట్టిగా నిలబడింది. అంత గట్టిగా దర్యాప్తు చేయగలిగిన కెపాసిటీ ఉన్నది సిఐడి. అది ఈ రోజున ఎలా తయారైందో చూడండి. గత ప్రభుత్వంలో కూడా ఇదే సిఐడి రఘురామకృష్ణరాజు గారి మీద ఒక తప్పుడు కేసు పెట్టి తీసుకొచ్చి టార్చర్కి గురి చేయడం, అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టి గుంటూరులో ఒక హాస్పిటల్ ఇంకొకళ్ళ మీద ఆ కేసు పెట్టడం, దాన్ని హైకోర్టు క్వాష్ చేయడం, ఆ క్వాష్ ఆర్డర్ ఇచ్చినటువంటి హైకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రం నుంచి బదిలీ చేయించడం, ఇవన్నీ ఈ విచిత్రాలన్నీ గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అది విచిత్రం. కాబట్టి పోలీసు శాఖని ఇంత దౌర్బల్యంగా, ఇంత అసహాయంగా తయారు చేస్తే అది ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడదు. కేవలం డబ్బున్న వాళ్ళకి, బలవంతులకి, ధనవంతులకి, పలుకుబడి కలిగిన వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. వాళ్ళకి జీతాలిచ్చి పోషించేదేమో మనందరం పన్నులు కట్టి, వాళ్ళు కాపాడేదేమో కేవలం ఎంచుకున్న కొంతమందిని మాత్రమే. ఈ ఛార్జ్షీట్ ఎంత అసంబద్ధంగా ఉందంటే చెప్పలేని మాటల్లో.
15 సంవత్సరాల సావాసంలో ఆవిడ 4,98,000 రూపాయలు ఈయన దగ్గర నుంచి తీసుకున్నట్టుగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు కొంత అంతవరకు చూపించారు. ఆ 4,98,000లో కూడా 1,00,000 రూపాయలు ఒకటి, 50,000 ఒకటి మాత్రమే ఇదిగో ఫలానా ట్రాన్సాక్షన్ అని చూపించారు. మిగిలిన 1,76,000కి ఏం ట్రాన్సాక్షన్సో ఎక్కడా లేవు. ఇది ఫలానా వాళ్ళు పంపించారు, ఫలానా వాళ్ళకి పంపించారు, ఫలానా కారణంతో పంపించారని ఎక్కడా లేదు. ఊరికి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ పడేశారు. అందులో ఐఫోన్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు సీజ్ చేశారు. అవి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అందులో ఎక్కడ ఏ రకమైన అశ్లీలమైన ఫోటోలు కానీ ఏ రకమైన మెటీరియల్ దొరకలేదని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు రిటర్న్గా ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ కూడా పెట్టారు మెమో ఆఫ్ ఎవిడెన్స్లో. మెమో ఆఫ్ ఇంత పెద్ద కేసులో వీళ్ళు ఛార్జ్షీట్లో చూపించింది ఇద్దరు సాక్షుల్ని. ఇద్దరు సాక్షుల స్టేట్మెంట్ కూడా జత చేస్తారు ఛార్జ్షీట్తో పాటు. చూస్తే మక్కి సేమ్. ఇద్దరు తూచా తప్పకుండా మొత్తం ఒకటే మాట చెప్పినట్టు, పేరు మార్పు తప్ప స్టేట్మెంట్ మొత్తం సేమ్. జనరల్గా టిపికల్గా ఎప్పుడు జరుగుతుందండి ఇది? అది వాళ్ళు చెప్పింది కాబట్టి పోలీసులు తనకు ఇష్టం వచ్చింది రాసుకున్నప్పుడే ఇట్లాంటి ఐడెంటికల్ స్టేట్మెంట్లు వస్తాయి. ఈ ఇద్దరిలో ఒక ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే రామరామ అసలు ఆమె మొహం నేను ఎప్పుడు చూడలేదు, ఆమె ₹1 ఇవ్వలేదు, నాకేమీ తెలియదు ఈ కేసు గురించి అని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాంగ్మూలాన్ని పక్కన పెట్టి పోలీసులు తమకు కావలసినట్టుగా ఒక స్టేట్మెంట్ రాసుకుని ఛార్జ్షీట్తో పాటు జత చేస్తారు. రెండు జరిగింది సిఐడిలోనే, 2 కేసులు సిఐడిలోనే ఇవాళకి కూడా. మొదటి కేసు, రెండో కేసు. ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషనల్ సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఒకే వ్యవస్థ తనను తను వైరుధ్యపరచుకోవడం, స్వీయ వైరుధ్యం. ఆయన ఛార్జ్షీట్లోనే రాశారు, నేను చెప్పేది కాదు, ఛార్జ్షీట్లోనే రాశారు. మరంట కాదంబరి జత్వాని యొక్క బ్రదరు 1,26,000 రూపాయలు ఈ విద్యాసాగర్ గారికి పంపించాడు. ఈ 4,98,000 అంటే అది మైనస్ చేయాలి. ఎందుకు పంపాడో తెలియదు, దాని మీద ఏమి ఇన్వెస్టిగేషన్ లేదు. ఆ విద్యాసాగర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్న వివిధ వివరాల మీద ఏ ఇన్వెస్టిగేషను లేదు. అందులో ఆయన కొన్ని పేర్లు ప్రస్తావించాడు. ఆవిడ మా ఆఫీస్కి వచ్చినప్పుడు నేను డబ్బులు ఇవ్వగా పలానాళ్ళు చూశాను అని. వాళ్ళని ఎగ్జామిన్ చేసినట్టు వాళ్ళు ఎక్కడా అసలు విట్నెస్లుగా లేరు, సాక్షులుగా లేరు, వాళ్ళ స్టేట్మెంట్లు ఎక్కడా లేవు. అంటే ఏంటంటే చాప చుట్టినట్టుగా ఎవరి ప్రయోజనాల కోసమో కళ్ళు మూసుకుని సిఐడి లాంటి దర్యాప్తు సంస్థ ఇంత ఇంపార్టెంట్ కేసులో తనని తాను కాంట్రడిక్ట్ చేసుకుంటూ ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసింది అని అంటే ఈ బరితెగింపు సాధారణమైన బరితెగింపు కాదు. నేను సాక్షుల పేర్లు కానీ ఇంకొక పేర్లు కానీ ఎక్కడ తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇంకా సబ్సిడీస్లో ఉంది కాబట్టి ఎక్కువ వివరాల్లో బోధించుకోండి, బ్రాడ్గా చెప్తున్నా. కాబట్టి మిత్రులారా, ఇదంతా దేనికోసం చేశారు? ఎవరిని ఉద్ధరించడం కోసం చేశారు? ఏం ప్రయోజనాలు ఆశించి చేశారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున జరిగిన దానికి ఆ ముఖ్యమంత్రి గారు, ఈ రోజున జరుగుతున్న దానికి ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ నిర్ణయాలు అంతకు తక్కువ స్థాయిలో ఎక్కడ జరిగే నిర్ణయాలు కావు. ఎవరి వల్ల కాదు ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి, ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోండి. కాబట్టి ఈ వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థలను సమూలంగా బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థలను సమూలంగా వేళ్లతో సహా పెకలించి మార్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. ఇంకా ఫర్దర్ వివరాలు ఇవ్వని చెప్పి మా సహచరులు చక్రవర్తి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. బ్రీఫ్గా ముగిస్తాను. మా సంస్థ వ్యక్తిగత స్వేచ్ఛ ఇది పోరాటం చేస్తుంది. మీ అందరూ తెలిసిందే, 15 లక్షల భూబాధితులతో పాటు ప్రతి వ్యక్తి వాళ్ళ హక్కులు కాపాడటానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. జత్వాని కేసు అనేది ఒక ముంబైలో ఉన్న నటి ఒక డాక్టర్ కేసు అయినప్పటికీ శక్తిహీనులు, సమాజంలో పరపతి లేని వాళ్ళని ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ హక్కుల్ని కాలు రాస్తాయనడానికి ఇది చాలా మంచి ఉదాహరణ. వెంకటేశ్వర గారు చెప్పారు, బట్ క్విక్లీ ఐ విల్ సమ్మరైజ్. ఈవిడ మీద అభియోగం ఏంటంటే, ఇక్కడ ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్గా వేరే వాళ్ళ ఆస్తి, ఒక 5 ఎకరాల భూమి ఇవి ఇంకొకరికి అమ్మిందని. ముంబైలో ఉన్న ఒక నటి
విజయవాడలో ఇబ్రహీంపట్నంలో 5 ఎకరాల భూమి ఎవరికి అమ్మిందని ఆమె మీద అభియోగం మోపారు. ఇందా చెప్పినట్లు ఆవిడ మహారాష్ట్రలో ఏదో కేసు ఫైల్ చేసింది జిందల్ గారి మీద. ఇక్కడి నుంచి ఐపీఎస్ అధికారులు వెళ్ళారు ముంబైకి. కేసు రేపు బుక్ అయితే ఈరోజు బయలుదేరి వెళ్ళారు. ఆమె మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. రేపు అయితే కేసు బుక్ అవడానికి ముందే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు. దాంతోపాటు ఆవిడ భూమి అమ్మినట్లు ఏదైతే కాగితాలు చూపించారో 5 ఎకరాల భూమి 2018లో అమ్మినట్లుంటే ఆ స్టాంప్ పేపర్ మీద 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద 2023 తారీఖు అంటే ఫ్యాబ్రికేటెడ్. దాంతోపాటు ఆమె అడ్రస్ ఏదైతే పెట్టారో ఇందాక రావు గారు చెప్పినట్టు ఈ భూ ట్రాన్సాక్షన్ ఈ లావాదేవీ జరిగినప్పుడు అసలు ఆ ఇంట్లో లేదు. ఇప్పుడున్న ఇంటి అడ్రస్ అప్పుడు పెట్టారు. సో మొత్తం కేసే ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఇది ప్రభుత్వాలు మారి బయటకు రాగానే బయటకు వచ్చింది. దీని మీద వార్తాపత్రికలు పుంకాలుగా రాశాయి. ఇవాళ మళ్ళీ ఆవిడని దోషిగా కోర్టులో నిలబెట్టారు. ఒక ఐపీఎస్ అధికారి ఈ కేసులో జైలుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఏమని పెట్టారు ఐపీఎస్ అధికారి మీద? దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ సేల్ డీడ్ నేను చెప్పాను 5 ఎకరాలు అమ్మిన భూమి మహారాష్ట్ర ముంబై వెళ్ళి ఆ పర్సులో పెట్టారంట అని ఐపీఎస్ అధికారి మీద కేసు పెట్టి ఆయన సస్పెండ్ చేసి ఆయన జైల్లో పెట్టారు. ఇక చాలామంది అనేది ఒక చట్టం అనేది మనిషి వ్యక్తిత్వాన్ని ఆమె ఎటువంటిది అన్నది అసలు అనవసరం. మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ కాదు, మీరు నేరం చేశారా లేదా అన్నది చట్ట బాధ్యత. ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు పరపతి ఉన్నవాళ్ళు చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతం అవుతున్నారు. ఇది సమాజానికి చాలా హాని చేస్తుంది. కాకపోతే చివరిగా ముగించే ముందు ఒకటే చెప్తాను. చాలామంది వాదించేది ఏంటంటే పెద్ద వ్యాపారస్తులు మన రాష్ట్రానికి ఎనలేని మేలు జరుగుతుంది, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది అని కొంత దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ విధంగా మనం పెద్దవాళ్ళకి చట్టాలు చిన్నవాళ్ళకి వేరే చట్టాలు చేస్తూ బలహీనుల్ని ఈ విధంగా వేధిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. అయినా కూడా ఏ పెద్ద వ్యాపారస్తుడి వాళ్ళు ఏ పెద్ద సంస్థ నిజాయితీగా తమ సొంత పెట్టుబడితో వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ జిందల్ గారు కడపలో పెట్టిన ఫ్యాక్టరీ 4,500 కోట్ల పెట్టుబడి అయితే ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుంది. 50% క్యాపిటల్ సబ్సిడీ క్యాష్ ఇస్తున్నారు. 600 కోట్ల రూపాయల క్యాష్ ఇస్తున్నారు. 1000 కోట్ల రూపాయల కరెంట్ ఇస్తున్నారు ఉచితంగా. డీకార్పొరేషన్ ఇంకో 150 కోట్లు ఇస్తున్నారు. ఆయన ఫ్యాక్టరీకి 15 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు, 12 కిలోమీటర్ల రైల్ లైన్ వేస్తున్నారు. ఏంటి అంతా ప్రజల పన్నుల డబ్బుతో. దాంతోపాటు 2 టీఎంసీల నీళ్లు కడప నగరం పక్కనే గండికోట అనే ఒక మహా రిజర్వాయర్ ఉంటే దాని నుంచి రైతులకు ఈరోజు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వట్లేదు. నిండు కుండలా ఉంటుంది రిజర్వాయర్. ఎందుకంటే రిజర్వాయర్ కట్టి ఆ డ్యామ్ కడితే డబ్బులు వస్తాయి, కాలువలు కడితే డబ్బులు రావు. 2 టీఎంసీలు ఈరోజు ఈ జిందల్ కార్పొరేషన్కి ఇస్తున్నారు. ఏది లిఫ్ట్ చేసి. మరి ఇంత చేస్తే ఈ అద్భుతమైన ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది. ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? 1000 మందికి అంట. 2 టీఎంసీలతోటి మీరు 20,000 ఎకరాలు సాగు చేస్తే 10 నుంచి 15,000 మందికి ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఎవరు మనకేమీ మెహర్బానీ చేయట్లేదు. అది చూపించి ఇటువంటి చర్యలకు పాల్పడటం అనేది సమంజసం కాదు. దీని మీద ప్రజలు కూడా దృష్టి పెట్టాలి. ఏ విధంగా అయితే ఈ కేసు మార్పు ఏ విధంగా వచ్చిందో అందరూ ఆలోచించాల్సిన విషయం. చట్టం అనేది బలవంతుల చేతుల్లో, అధికారం ఉన్న వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా మారితే సమాజానికి ఎనలేని ప్రమాదం. థ్యాంక్ యూ. ముగించే ముందు ఒక 2 నిమిషాలు వారు చెప్పిన దానికి పొడిగింపుగా, కడపలో మొన్న జూలై నెలలో 2వసారి శంకుస్థాపన చేసినటువంటి అదే జిందాల్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది వారు చెప్పినట్లుగా వాళ్ళు పెడతామన్న పెట్టుబడి 4,500 కోట్లు, 4,300 నుంచి 4,500 కోట్లు పెడతామన్న పెట్టుబడి. దానికి మన ప్రభుత్వం ఇస్తున్నది 600 కోట్ల రూపాయల క్యాష్ సబ్సిడీ, దాదాపు 1000 కోట్ల రూపాయల కరెంటు సబ్సిడీ, 15 కిలోమీటర్ల రోడ్డు, 12 కిలోమీటర్ల రైలు మార్గం, 2 టీఎంసీల నీళ్లు. 2 టీఎంసీలు అంటే 2 కదా అనుకుంటున్నారేమో. 1 టీఎంసీ నీళ్లతో 10,000 ఎకరాల వరి సాగు అవుతుంది, 15,000 ఎకరాల మెట్ట సాగు అవుతుంది. సరే, కడప జిల్లాలో మెట్ట ప్రాంతం కాబట్టి మెట్ట సాగు అనుకుంటే ఆ 2 టీఎంసీలతో 30,000 ఎకరాలకి మెట్ట సాగుకి నీళ్ళు ఇవ్వగలిగేవాళ్ళం. అన్ని నీళ్లు ఈ ప్లాంట్కి ఇస్తున్నాం. కడప ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఈ పెడుతున్నటువంటి స్టీల్ ప్లాంటు
పేరుకు స్టీల్ ప్లాంటే కానీ అదేమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటిది కాదు. ముడి ఖనిజం నుంచి ఉక్కు ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ కాదు ఇది. మనకి ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని ఉంటాయి రీరోలింగ్ మిల్స్ అని. విన్నారా పేరు ఎప్పుడన్నా? రీరోలింగ్ మిల్స్. స్క్రాప్ తీసుకొచ్చి ఒక ఆర్క్ ఫర్నేస్లో కరెంట్ ఉపయోగించి ఆర్క్ ఫర్నేస్లో దాన్ని కరగబెట్టి మనకు కావలసిన కడ్డీలు, ప్యానల్స్, యాంగిల్స్ తయారు చేయడాన్ని రీరోలింగ్ అంటారు. వీళ్ళు చేయబోయేది కూడా అదే రీరోలింగ్, కొంచెం పెద్ద స్థాయిలో, కొంచెం పెద్ద సైజులో. వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ముడి ఖనిజం నుంచి మనకు అనంతపూర్లో ఉన్న ఇనుప ఖనిజమో ముడి ఖనిజమో లేకపోతే పక్కన కర్ణాటకలో ఉన్న ముడి ఖనిజం నుంచి తెచ్చి బ్లాస్ట్ ఫర్నేసులు పెట్టి ఉప్పు తయారు చేసే పరిశ్రమ కాదు ఇది. కడపలో విభజన సమయంలో పెడతామన్నటువంటి ఉక్కు పరిశ్రమ కాదు ఇది. పెద్ద సైజు రీరోలింగ్ మిల్. వీళ్ళకే విజయనగర అనే ఊళ్ళో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది జిందాల్కి. అక్కడ తయారు చేసిన బిల్లెట్స్ అంటే మొద్దులు, ఐరన్ మొద్దులు తెచ్చుకుని ఇక్కడ ఆర్క్ ఫర్నేస్లో కరగేసి అందులో కొన్ని ఎక్స్ట్రా ఎలాయిస్ యాడ్ చేసి స్పెషల్ స్టీల్స్, ముఖ్యంగా ఆటోమొబైల్ స్టీల్స్ తయారు చేస్తారు. అంటే కార్లకు వాడే రేకులు, దాని కింద వాడే గడ్డర్లు, ఈ 1 మీటర్ గడ్డర్లు ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటికి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కింద పెద్ద పెద్ద ఈ కన్స్ట్రక్షన్లో ఫ్యాబ్రికేషన్లో పనికి వచ్చేటటువంటి గడ్డర్లు, ఆటోమొబైల్ స్టీలు ఇవి తయారు చేస్తారు. ఇది ఒక స్పెషల్ స్టీల్స్ తయారు చేసే రీరోలింగ్ మిల్లే తప్ప ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కాదు. కడప ఉక్కు అంటే ఇది కాదు. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. 30,000 ఎకరాలకు పనికొచ్చే నీళ్లను వాళ్ళకి ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పెట్టే 4,500 కోట్లకి దాదాపు సగానికి సగం 2,000 కోట్ల వరకు మనమే ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. దీనికి 2 సార్లు ప్రారంభోత్సవాలు, మధ్యలో కాదంబరి జత్వాని లాంటి వాళ్ళ బలి. వచ్చే ఉద్యోగాలు ఉన్నాయా అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 1000 ఉద్యోగాలు. వాళ్ళకి ఇచ్చిన భూమి ఎంతయా అంటే 1,100 ఎకరాలు ప్లాంట్ పెట్టుకోవడానికి, 175 ఎకరాలు వాళ్ళ టౌన్షిప్ కట్టుకోవడానికి. ఇది కాకుండా ఆర్క్ ఫర్నేస్ అన్నాం కదా, కరెంటుతో ఫర్నేస్, కరెంటుతో కరగబెడతారు ఆ బిల్లెట్. ఆ కరెంటు సొంతంగా తయారు చేసుకోవడానికి, సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి 2,100 ఎకరాలు కేవలం వాళ్ళకి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం కూడా ఇచ్చారు. ఇది వాళ్ళకి ఇచ్చింది. అది ఆయన మనకు చేసిన మెహర్బానీ. మన రాష్ట్రంతో సంబంధం లేని, మీరు చెప్పిన తప్పులు ఏవీ చెయ్యనటువంటి, ఆమె తప్పులు చేసిందో రైట్ చేసిందో మనకు తెలియదు. మీరు చెప్పిన తప్పులు అయితే చేయలే, మీ ఛార్జ్షీట్లో ఉన్న తప్పులు అయితే చేయలే. మీరు అభియోగ పత్రంలో పెట్టిన తప్పులు ఏమీ చేయనటువంటి ఒక ఆడపిల్ల ఉసురు తీసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయబోతున్నారా? ఇదే ఆంధ్రప్రదేశ్కి పెట్టిన గతి. ఆలోచించండి. వీఆర్ మచ్ బెటర్ దాన్ దాట్. ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఏపీ సిఐడి వరకే మనం చూస్తున్నాం. తెలంగాణ సిఐడి మనకు తెలియదు, ఏం చేస్తాం ఐడియా లేదు. ఇది వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్సే తప్ప నా వ్యక్తిగత అభిప్రాయాలు, సింపతీలు, నా సొంత అభిప్రాయాల మీద ఏది ఆధారపడలేదు. ఇంకొకటి, మీరు సిఐడి గురించి మాట్లాడారు కాబట్టి భయం వేసేది ఏంటంటే, ఇదే సిఐడి వాళ్ళ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కేసు దర్యాప్తు చేస్తాను. ఈ రకంగా దర్యాప్తు చేస్తే ఆ దర్యాప్తు ఏమైపోతుందో అనే భయం ఉంది. పారిశ్రామికవేత్తలను రక్షించడం రాష్ట్ర పాలసీగా మార్చేశారా అని అడుగుతున్నారు. అది నెక్స్ట్ టైం మీరు ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ అడగండి, ప్రభుత్వాన్ని అడగండి. మేమేం చెప్తాం దానికి? వాతావరణం మీరు చూస్తున్నారు కదా, దీని మీద అక్కడ అడగాలి. ఎనీబడి ఎల్స్? చాలామందిని విలేకరులు కాని వాళ్ళు కూడా వచ్చి ప్రశ్నలు అడగచ్చు, దేని గురించి అయినా అడగచ్చు అని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇచ్చాం. ఎవరు రాకపోతే ఎట్లా? అందరూ ఫేస్బుక్ మీదే అడుగుతారు. కొంచెం ఓపిక చేసి రావాలి కదా ప్రశ్నలు దాకా. ఎనీవే,
థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ దట్ కానీ మనం నమ్మకం పోగొట్టుకోకూడదు. There is a question. యా ప్లీజ్. పేరు కానీ వాళ్ళ వైఫ్ని సేవ్ చేసింది కదా గవర్నమెంట్, మరి ఇంకా అలాంటి వాళ్ళందరికీ దారి చూపించాడే గవర్నమెంట్. మీకు వినపడలేదు? పేరు నాని గారి వైఫ్ని సేవ్ చేసింది కదా ఈ గవర్నమెంట్, అటువంటి వాళ్ళందరికీ దారి చూపించినట్లే కదా ఈ గవర్నమెంట్ అంటుంటే అదే చెప్పేది. చట్టం ఎవరికి అప్లై కాకూడదు, ఎవరి మీద చట్టాన్ని మెలిదిప్పి దాన్ని దురుపయోగం చేయాలి అనేవన్నీ ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలే అవుతున్నాయి తప్ప రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు కావడం కాదు. అది దురదృష్టం. నేను ఇందాక అంటున్నది, ఎవ్వరూ కూడా నిస్పృహ పడొద్దు. ఈ పరిస్థితి పర్మనెంట్ కాదు, ఇది శాశ్వతం కాదు. దీన్ని మార్చుకోగలం. మార్చుకునే శక్తి ప్రజల్లో మాత్రమే ఉంది. గత ప్రభుత్వంలో చూసాం, ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. వాళ్ళు ఏదో డిఫరెంట్గా చేస్తారు, వాళ్ళు మారతారు, మార్చుతారు, మెరుగుపడతారు అన్న ఆశలు లేవు. మార్చుకోవాల్సింది ప్రజలుగా మనమే. కాబట్టి ఎవ్వరూ నిస్పృహపడాల్సిన పని లేదు. ఇవన్నీ మారతాయి. Not now. Thank you.